మనిషిని చంపినంత ఈజీగా మర్డర్లు చేస్తున్నారు, అంతే ఈజీగా ఎస్కేప్ అవుతున్నారు. ఇన్ ద సేమ్ వే దొంగల బ్యాచ్లు అలానే తయారయ్యాయి. కాకపోతే రక్తం జోలికి వెళ్లకుండా గన్ గురిపెట్టి లూటీ చేస్తున్నాయి. నగల షాపుల్ని మాత్రమే టార్గెట్ చేసి కోట్ల రూపాయల విలువ చేసే నగా నట్రను సర్దేసుకుని పత్తా లేకుండా పోతున్నాయి. మమ్మల్ని ఎవడ్రా ఆపేదంటూ పట్టపగలే దొంగలు రెచ్చిపోయిన తీరు అందరినీ షాక్ కి గురి చేసింది. ఇంతకీ దోపిడీ జరిగింది ఎక్కడ? సొత్తు కొట్టేసిన ఆ ముసుగు దొంగలు ఎవరు? ఓ చేత్తో తల్వార్, మరో చేతిలో రివాల్వర్, భయం బెరుకు లేకుండా ఎలా కటింగిస్తున్నాడో చూడండి. ఈ బిల్డప్ మాటన ఏం జరుగుతుందో తెలుసా? డి ఫర్ దోపిడీ. ఎస్, మహారాష్ట్ర పాల్ఘర్ జిల్లాలోని ఇరానీ నగర్ లో డి ఫర్ దోపిడీ గ్యాంగ్ బరితెగింపు ఇది. న్యూ లక్ష్మి జ్యువెలరీ షాప్ ని దోపిడీ ముఠా టార్గెట్ చేసింది. ఎవరూ గుర్తుపట్టకుండా క్యాప్లు మాస్కులు ధరించారు. ప్రశ్నించినా, ఎదురు తిరిగినా, పట్టుకునేందుకు ప్రయత్నించినా చంపేయడానికి చేతిలో తుపాకీలు పట్టుకున్నారు. ముఠా సభ్యులు ముందస్తుగానే ఎవరేం చేయాలో ముందే ప్రిపేర్ అయ్యారు. ఇద్దరు షాప్లోకి వెళ్లగా మరొకడు ఎంట్రీలో కాపుగాచాడు. రివాల్వర్, తల్వార్ పట్టుకుని ఎవరూ లోనికి రాకుండా చూసుకున్నాడు. అంతలో షాప్లో ఉన్న బంగారం, వెండి నగల్ని సంచిలో కుక్కేశారు. ఆపై ముగ్గురు కలిసి తాపీగా వెళ్లిపోయారు. ఇంత దర్జాగా దోపిడీ చేస్తుంటే ఎదురుగా ఉన్న షాప్లోంచి ఒకరు వీడియో తీశారు. అటుగా వెళ్తున్న జనం చూస్తూ వెళ్లిపోయారా తప్ప ఏ ఒక్కరూ ఎవరూ ఏంటని అడిగే సాహసం చేయలేకపోయారు. బైక్ పై ఎంత కూల్గా వచ్చారో ముగ్గురు దొంగలు అంతే కూల్గా వెళ్లిపోయారు. ఓ షాప్ ఓనర్ ఇచ్చిన సమాచారంతో లోకల్ పోలీసులతో పాటు క్రైమ్ బ్రాంచ్ పోలీసులు నగల దుకాణానికి వెళ్లారు. సీసీ ఫుటేజ్ వీడియోల ఆధారంగా నిందితుల కోసం గాలింపు చేపట్టారు. ఎన్నాళ్లుగా రెక్కీ నిర్వహించారో తెలియదు. ప్లాన్ ప్రకారం వచ్చారు. పక్కా టైమింగ్ తో దోచుకెళ్లారు. వీళ్లు లోకల్ దొంగలా, అంతర్రాష్ట్ర ముఠానా అన్నది తేలాల్సి ఉంది. జరిగిన దోపిడీ మాత్రం వ్యాపార వర్గాలను ఉలిక్కిపడేలా చేసింది. ఈ మధ్య కరీంనగర్ లోనూ ఇట్టాంటి సీనే షేక్ చేసింది. కాకపోతే ఇక్కడ ముగ్గురు కాదు, అంతకు మించి అనేలా దొంగలు జ్యువెలరీ షాప్ లోకి ఎంట్రీ ఇచ్చారు. నెలల తరబడి కాపుగాచి నిమిషాల వ్యవధిలో కోట్ల రూపాయల విలువ చేసే నగల్ని ఎత్తుకెళ్లిపోయారు. వీళ్ళందరినీ కొద్ది రోజుల్లోనే అరెస్టు చేసిన పోలీసులు కొంత సొత్తు రికవరీ చేశారు. సుబోధి గ్యాంగ్ గా కన్ఫర్మ్ చేసుకుని వాళ్ల బ్యాక్గ్రౌండ్ పైనే ఆరా తీశారు. మరి మహారాష్ట్రలో దోపిడీ చేసింది ఎవరు? తొందరలోనే తేల్చేస్తామంటున్నారు అక్కడి పోలీసులు.